శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ధరకు వచ్చి ఏప్రిల్ 14, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఇరాన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల మధ్య రెండోసారి చర్చలకు ఎదురుగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. పాక్ ఈ రెండు దేశాలకి ప్రతిపాదనలు ఎదురుగా పంపించింది. మరోసారి చర్చలకు రావాలని చెప్పేసి రెండు దేశాలు కూడా సుముఖత ఎదురుగా చూపిస్తూ ఉన్నాయి. చర్చలకు ఎదురుగా రానున్నాయి. ఇదిలా ఉండగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ యుఎస్ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తోటి 40 నిమిషాల పాటు ఫోన్లో ఎదురుగా సంభాషించినట్లు తెలియజేస్తున్నారు. ఈ 40 నిమిషాలు కూడా ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా ప్రస్తుతానికి ఈ గల్ఫ్ రీజన్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా ఆరా తీసి వీటిపైన ఎక్కువగా చర్చించినట్లు తెలియజేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఈసారి చర్చల్లో మన దేశం పాత్ర కూడా ఇందులో ఉండడానికి అయితే అవకాశం ఉంది. సో ఈసారి మ్యాక్సిమం చర్చలు అయితే సఫలం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన భారతదేశం ఇంతవరకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈసారి దీనిపైన కొద్దిగా ఆసక్తి అయితే చూపిస్తున్నారు ఈ చర్చలను సఫలం చేయడం కోసం అని చెప్పేసి. సో మ్యాక్సిమం అయ్యేదానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం అయితే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సో భారత్ కూడా ఇందులో ఇవి సఫలం కావాలని చెప్పేసి ఆశిస్తూ ఒక 40 నిమిషాల పాటు ట్రంప్తో అయితే మాట్లాడడం జరిగింది. మరి చూడాలి ఈ చర్చల యొక్క సారాంశం ఎలా ఉంటుందండి. కాకపోతే డిమాండ్లు మాత్రం ఎవరి డిమాండ్లు వాళ్ళకి అలాగే ఉన్నాయి. ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు, అమెరికాను తగ్గట్లేదు. అమెరికా మాత్రం ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి లేదు, ఆ టెస్టులు కూడా నిర్వహించడానికి లేదు అని చెప్పేసి కోరుతుంది. కానీ ఇరాన్ మాత్రం మేము చేసుకుంటామని చెప్పేసి ఉంటుంది. తాత్కాలికంగా ఒక 4-5 ఏళ్ళ వరకు అయితే ఓకే, కానీ పూర్తిగా చేయకుండా ఉండడం అంటే కనుక కుదరదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఈ విధంగా డిమాండ్లు అయితే అలాగే ఉన్నాయి. కానీ వీటిలో ఏ డిమాండ్లు తగ్గుతారు, ఏ డిమాండ్లు నెగ్గుతాయి ఏమిటనేది ఈసారి చర్చల్లో అయితే తెలియడానికి అవకాశం ఉంది. అమెరికా హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి ఓడర్ రేవులు అన్నింటినీ కూడా దిగ్బంధించిన తర్వాత అక్కడి నుంచి షిప్పులు ఎక్కడికి వెళ్ళలేకపోయాయి, అన్నీ అక్కడే ఉండిపోయాయి. అయితే కొన్ని షిప్పులు బయలుదేరిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని షిప్పులు ఏంటంటే ట్రాకింగ్ డేటాలో వాటి డేటాని కూడా తప్పుగా చూపిస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు ఒక దగ్గర ఉంటాయి కానీ అక్కడ లేనట్టు వేరే దగ్గర ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా డేటా అనేది వాళ్ళు చూపిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే అక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి షిప్పులు ప్రస్తుతానికి ఏవి కానీ ముందుకు ఎదురుగా వెళ్ళట్లేదు, వచ్చినట్టు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ట్రాకింగ్ డేటా ప్రకారం అందుతున్నటువంటి సమాచారం. ఇరాన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారుగా 46 రోజుల నుంచి ఇంటర్నెట్ సేవల్ని ఆపేసింది. సో సాధారణ ప్రజలు ఇంటర్నెట్ సేవలు అయితే వినియోగించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలే అందుబాటులో లేవు అక్కడ. సో దీనివల్ల దేశానికి కూడా ఆర్థికంగా నష్టం అయితే ఉంది. సుమారుగా 70 నుంచి 80 మిలియన్ల డాలర్లు అనేటువంటిది నష్టం అయితే వస్తున్నదని చెప్పేసి అంటున్నారు. మరి అంతే కదా, ఎందుకంటే టెలికమ్యూనికేషన్స్ పైన కూడా ఆదాయం ఉంటుంది గవర్నమెంట్కి. అలాంటి పూర్తిగా ఇంటర్నెట్ సేవలు ఆపేయడంతో దానిపైన ఆధారపడి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా దేశానికి నష్టమే. సో ఆ విధంగా ఇరాన్ ఆ విధంగా కూడా నష్టపోవడం జరుగుతుంది. అయితే ఇంటర్నెట్ సేవలు మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు ఇరాన్లో. సో ఇవే కాకుండా ఇంకా చాలా వరకు అయితే నష్టపోయింది ఇరాన్ అయితే కనుక. చాలా బిల్డింగ్లు కూలిపోయాయి, అలాగే బ్రిడ్జ్లు కావచ్చు, అలాగే సైట్లు కావచ్చు, అలాగే మన పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నష్టపోయింది. ఈ నష్టపరిహారాన్ని కూడా అమెరికా అయితే కోరడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా డిమాండ్లు అమెరికా వీటన్నిటికి అంగీకరిస్తుందా లేదా అంటే మరి వేసి చూడాలి. సో ఏదైనప్పటికీ మనం ఒకరోజు ఇంటర్నెట్ లేకపోతేనే చాలా ఇబ్బంది పడిపోతాం. నెట్ లేదు అని చెప్పేసి 46 రోజుల నుంచి ఇరాన్లో ఎవరికి కానీ ఇంటర్నెట్ సేవలు లేవు, అందరికీ కూడా ఆపేసినారు. ఏదో కొన్ని ఎమర్జెన్సీ వాళ్ళకి తప్ప మ్యాక్సిమం అక్కడ ఇంటర్నెట్ సేవలు అయితే సాధారణ పౌరులకి ప్రస్తుతానికి అందుబాటులో లేవు. బయట దేశాలు అంటుంటే వాళ్ళ యొక్క బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారిని కాంటాక్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఇరాన్లో అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో జజీరా ఎయిర్వేస్ వాళ్ళు టెర్మినల్ 5 నుంచి సర్వీసులను ప్రారంభించారు అని చెప్పేసి కొన్ని వార్తలు ఏదైనా ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి సర్వీసులు అతనికి ఎలాంటివి ప్రారంభించలేదు. ఏవైనా సరే ఆ విధంగా ఉంటే కనుక మేము అధికారిక వెబ్సైట్స్ ద్వారా మీకు తప్పనిసరిగా తెలియజేస్తాం. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా సరే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, ఏదైనా సరే ఒక సమాచారాన్ని మార్పిడి చేస్తున్నప్పుడు, అంటే మీరు పోస్ట్ చేస్తున్నా లేదంటే మీరు ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తున్నా సరే ఆ సమాచారం అనేటువంటిది ఒరిజినల్ అవునా కాదా, అందులో నిజముందా లేదా అనేటువంటిది ఒకసారి నిర్ధారించుకోండి. అధికారిక వెబ్సైట్స్లో మీకు దానికి సంబంధించినటువంటి పక్కా సమాచారం అయితే ఉంటుంది. కాబట్టి అధికారిక వెబ్సైట్ని మీరు ఆశ్రయించండి, దాంట్లో ఉన్నటువంటిది కరెక్ట్ అయినటువంటి మ్యాటర్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో జజీరా ఎయిర్వేస్కి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సర్వీసులు కానీ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభం కాలేదని చెప్పేసి వాళ్ళు నిర్ధారిస్తున్నారు. కువైట్లో ఒక బిదూన్ వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 5 సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. వివరాలను మనం చూసుకున్నట్టయితే
ఒక బిదూన్ వ్యక్తి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ని కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక పోస్ట్ చేయడం జరిగింది. తన యొక్క బ్లాగర్లు, అతను ఒక బ్లాగరు, ఆ బ్లాగ్లో అతను ఆ పోస్టులు అయితే కనుక పెట్టడం జరిగింది అమీర్ని కించపరిచేలాగా. సో దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం బిదూన్ వ్యక్తికి 5 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష, అలాగే ఆ శిక్ష ముగిసిన తర్వాత అతన్ని దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో కువైట్లో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి అమీర్ ఎవరైతే ఉంటారో ఆయన పైన మనం ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పైన వ్యాఖ్యలు చేయడము అనేసి అంటే, ఆయన దూషించడము అనేసి అంటే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది ఇక్కడ కువైట్లో. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అమీర్ విషయంలో ఎట్టి పరిస్థితులు కానీ ఎవరు కానీ ఆయనకు సంబంధించినటువంటి మ్యాటర్లని షేర్ చేయడం కానీ, ఆయన దూషించడం కానీ ఇలాంటివి అయితే కనుక పెట్టుకోకండి. ఒకవేళ ఏదైనా ఉన్నా సరే అలాంటి మ్యాటర్ మీరు ఏదైనా చూసినా సరే సైలెంట్ అయిపోండి తప్ప దాన్ని షేర్ చేయడం కానీ, లైక్లు కొట్టడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే ఒకరు తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించిన వాళ్ళం అవుతాం మనం, అప్పుడు మన పైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే కనుక ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ చెప్పేసి మనకు తెలుసు కదా. ఈ సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త 4 ఫీచర్స్ని అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఈ 4 సర్వీసులు కూడా చాలామందికి బాగా ఉపయోగపడేటువంటి సర్వీసులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ 4 సర్వీసులు ఏంటంటే టెలిఫోన్స్ సంబంధించినటువంటి సర్వీసులు. సో ఈ సర్వీసుల ద్వారా మనం మన పేరు పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్ని మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే వాటిని కావాలనుకుంటే మనం తాత్కాలికంగా నిలిపివేయచ్చు, కావాలనుకుంటే వాటిని మనం క్యాన్సిల్ చేయవచ్చు, లేదు మళ్ళీ మనం వాటిని కావాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు. సో ఈ విధంగా 4 సర్వీసులు అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో మీ పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఆ నెంబర్లో మీకు ఏదైనా వద్దనుకుంటే దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసేయచ్చు, లేదు దాన్ని టెంపరవరీగా క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు నాకు మళ్ళీ ఆ నెంబర్ కావాలనుకుంటే మళ్ళీ మీరు పొందొచ్చు. సో ఈ విధంగా సర్వీసులు అయితే సాహిల్ అప్లికేషన్లో తీసుకొచ్చారు. ఈ సర్వీసులన్నీ కూడా సాహిల్ అప్లికేషన్లో మీకు టెలిఫోన్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్లో ఉంటుంది. టెలిఫోన్ సర్వీసెస్లోకి వెళ్ళి యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ ఫోన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ద్వారా మనం ఈ సర్వీస్ అయితే కనుక పొందొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే నేనైతే కనుక ట్రై చేశాను, కానీ నాకు అదైతే కనుక చూపించలేదు ప్రస్తుతానికి. బహుశా అది అప్డేట్ కావాల్సిందేమో. కానీ ఈ సర్వీస్ అయితే కనుక అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి అఫిషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి బహుశా అది కొన్ని ఫోన్లో వచ్చిండొచ్చు ఆల్రెడీ. సో ఇవాళ రాత్రి కానీ రేపు కానీ చెక్ చేసుకోండి, మీ ఫోన్లో కూడా రావచ్చు అది. సో మీ పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయంటే చూసుకోండి. ఒకవేళ మీరు గతంలో తీసుకోండి, మీ ఫోన్ ఇంకెవరైనా యూజ్ చేస్తుండొచ్చేమో, మీ సిమ్ కార్డు ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారేమో చూసుకోండి. మీకు అవసరమైన నెంబర్లు పెట్టుకోండి, అవసరం లేనటువంటి నెంబర్లు క్యాన్సిల్ చేసేసుకోండి. దీనివల్ల మనకు లాభం ఏంటంటే మనం ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే వాటి చుట్టూ మనం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలియదు మనకి. ఎందుకంటే కొన్ని ఏరియాలో వాటికి సంబంధించిన ఆఫీసులు మనకు కనపడవు. సో ఆ ఆఫీసులను తారాడుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి మనకి భాష వచ్చి రాక వాళ్ళతో మాట్లాడి, సో ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ టెన్షన్ అయితే లేకుండా మనం సాహిల్ అప్లికేషన్లో మనమే ఈ సర్వీస్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో అంత చదువుకున్న వాళ్ళు అయితే ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు, బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు చదువు రాకపోయినా సరే పక్కన వాళ్ళకైనా సరే మీ సాహిల్ అప్లికేషన్ ఇచ్చి వారి ద్వారా అయినా సరే మీరు సర్వీస్ని పొందొచ్చు. సో ఇది ఒక మంచి సర్వీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సౌదీ అరేబియా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హజ్ యాత్రకు ముందే అక్కడ ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రవాసీలు ఎవరైనా సరే సౌదీ అరేబియాలోకి ఎంట్రీ కావాలంటే ముందస్తు అనుమతి అయితే తప్పనిసరి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించి అక్కడ కనుక ప్రవేశించినట్లయితే వారిని బోర్డర్స్ దగ్గరే ఆపివేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు, అక్కడ కూడా అదుపులో తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీనివల్ల కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు, వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సౌదీ అరేబియాలోకి ఎవరైనా సరే ప్రవేశించాలంటే అనుమతి తప్పనిసరి, ముందస్తు అనుమతి అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి. మేము ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఏమిటి, అది మీరు హజ్ యాత్రకు వెళ్తున్నా సరే, ఇంకో దానికి వెళ్తున్నా సరే, దేనికైనా సరే ముందస్తు పర్మిషన్ అయితే కావాల్సిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇతర దేశాల నుంచి కువైట్ పైకి ఎలాంటి దాడులు కానీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అలాగే బహ్రెయిన్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇదే విషయాన్ని అయితే తెలియజేస్తున్నాయి. దాడులు అయితే జరగలేదని చెప్పేసి మ్యాక్సిమం నాకు తెలిసి 21వ తారీఖు వరకు ఈ దాడులు అయితే ఉండవండి. ఒకవేళ ఏదైనా ఉంటాయనుకున్నా కూడా 21 తర్వాత ఉండొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు కాల్పుల వివరణ ఒప్పందం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో 21 లోపే మరొకసారి చర్చలు అయితే జరగనున్నాయి. ఆ చర్చల్లో ఒకవేళ సఫలమైతే పూర్తిగా ఇది ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు జరిగేటువంటి చర్చల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా లేదనేటువంటిది ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో ఒక బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది.
ఇది వింటే మీరు కూడా బాధపడతారు. ఇంతకీ ఏమిటనే వివరాలు మనం చూసుకున్నట్లయితే బీబీసీ నివేదిస్తున్నటువంటి దాని ప్రకారం బీబీసీ వాళ్ళు చాలా రోజులుగా అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ లాగా నిర్వహించి దీన్ని వాళ్ళు బయటపడడం జరిగింది. సో వాళ్ళు చెప్తుందంటే దాని ప్రకారం 331 మంది పిల్లలకి హెచ్ఐవి రావడానికి కారణమయ్యారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, హాస్పిటల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది. ఎందుకో తెలిసిన సిరంజిల్ని రీయూజ్ చేయడం వలన, సిరంజిలు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ఒకరికి వాడినటువంటి సిరంజిని మళ్ళీ తిరిగి ఉపయోగించడం వల్ల సుమారుగా 331 మంది చిన్నారులు హెచ్ఐవి బారిన పడ్డారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎంతటి బాధాకరం ఒకసారి ఊహించండి. ఆ చిన్నారులకి ఏం తెలుసండి పాపం, వాళ్ళు చేసినటువంటి తప్పది. సో వీళ్ళు ఇంకా కొన్ని విషయాలు అక్కడ గమనించడం జరిగింది. అదేంటంటే ఆ హాస్పిటల్స్లో పరిశుభ్రత అనేది పాటించట్లేదంట ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అక్కడ ఇంజెక్షన్స్ వేసేటప్పుడు సిరంజిల్ గ్లౌజులు యూజ్ చేయట్లేదు. అలాగే సిరంజిలు ఒకరికి వాడేటువంటి సిరంజిలు మరొకరికి యూజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చిన్నారులకి వాళ్ళు వేసినటువంటి ఇంజెక్షన్స్ ఒకరికి వాడిన తర్వాత మరొకరికి వాడిన తర్వాత మరొకరికి ఒకే ఇంజెక్షన్ అలాగే ఎక్కువ మందికి యూజ్ చేయడం వల్ల 331 మంది హెచ్ఐవి బారిన పడ్డారంట చిన్నారులు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాకిస్తాన్లోని హాస్పిటల్స్లో ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి. సో దాంతో పోల్చుకుంటే మన దేశం ఎన్ని రెట్లు బెటర్ ఒకసారి ఆలోచించండి శుభ్రతలో. అంటే ఎక్కడో 1-2 చోట్ల ఏదైనా జరుగుతూ ఉండొచ్చాం కానీ అది వదిలేసేయండి. కానీ మ్యాక్సిమం మన దేశంలో శుభ్రత ఏదైనా పాటిస్తారు హాస్పిటల్స్లో. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంది. సిరంజల్ రీయూజ్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. మ్యాక్సిమం ప్రపంచంలో ఎక్కడ కానీ సిరంజల్ని ప్రస్తుతానికి రీయూజ్ చేయట్లేదు, అన్ని డిస్పోజబుల్, ఒకసారి యూజ్ చేసి పడేస్తున్నారు. అలాంటిది పాకిస్తాన్లో రీయూజ్ చేస్తున్నారు అనేసి అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఊహించవచ్చు. అమెరికా ఒక మంచి బహుమతిని ఏదైనా ప్రకటించింది. మీరు కూడా బహుమతి పొందొచ్చేమో, ఒకసారి వివరాలు చూద్దాం. ఇరాన్కి అనుబంధంగా ఉన్నటువంటి కతాయిబ్ హజ్బుల్లా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ని ఎవరైనా పట్టించినా లేదంటే ఆయనకు సంబంధించిన ఆచూకీని తెలియజేసినా వాళ్ళకి $10 మిలియన్ అవార్డు కింద ఇస్తామని చెప్పేసి తెలియజేసింది. అంటే బహుమతి కింద ఇస్తారంట. సో మీకు ఎవరికైనా ఆయనకు సంబంధించిన సమాచారం తెలిస్తే అమెరికాకి తెలియజేయండి. మీరు కూడా బహుశా $10 మిలియన్ అయితే కనుక బహుమతిగా పొందొచ్చు. ఇంతకీ అమెరికా ఆయన ఎందుకు పట్టియమని చెప్పిందో తెలిసిన, ఆయన ఇరాక్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన రాయబారి కార్యాలయం అవుతుందో దానిపైన దాడికి కారకుడు. అలాగే ఇరాక్లో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణమయ్యాడు, చాలామందిని హత్య చేశాడంట. సో ఆ కారణం చేత అమెరికా ఆయన పట్టించిన వాళ్ళకి $10 మిలియన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. దివాణిలో పని కానీ హారీస్ పని కానీ ఇలాంటివి ఉంటే చెప్పండి, నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఇలాంటి వేకెన్సీలు ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో నేను ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసేందుకు సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $302 ఉంది. సో హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ధరలు అయితే కనుక పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పాటుగా బంగారం ధరలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి 1 గ్రామ్ పైన సుమారుగా 1 దినారు మియా పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి 44 దినార్ల 502 పిల్స్కి చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 530 పిల్స్కి చేరుకుంది. సో బంగారం ధరలు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నిన్నటికి వాళ్ళకి భారీగానే పెరిగింది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. విషయం అనుకుంటారు నో, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు అయిపోగానే అప్పు లేకుండా చూసుకోవడం. అప్పు ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి ఎవడు అర్హుడు కాదు. మిత్తికి పైసలు తెచ్చినా పెడతానంటే అస్సలు పనికిరాదు అది. మరి అప్పు చేసుకొచ్చుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టచ్చా? ఎందుకంటే దాని ఇది ప్రాబ్లం వస్తే పెద్ద అప్పు చేయాలి కదా. అవునవును. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్పు చేస్తే 20,000 చేయాలి, ప్రాబ్లం వచ్చేస్తే 4 లక్షలు 5 లక్షలు చేయాలి. అంటే అప్పు తీసుకున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఒక పూట తినకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, అప్పు తెచ్చుకున్నా కట్టుకోవాలి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లా అవుతుందని. కానీ ఇక ఎందుకంటే కొంచెం కూడబెట్టిన వ్యక్తి ఒక హాస్పిటల్ బిల్ తగిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చాలా ఫ్యామిలీస్ అసలు మెయిన్ గా హాస్పిటల్ కానీ మంచి లెవెల్ ఉండేటోళ్ళు కూడా సడన్ గా డౌన్ అయిపోయిన అక్కడనే అయిపోతే. ఊర్లో మస్తు చూస్తాం, ఇల్లు బేరానికి పెట్టిన కూడా ఉన్నారు. హాస్పిటల్ ఉండి ఇల్లు బేరానికి పెట్టిన వాళ్ళు మస్తు మంది, భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది. అపార్ట్మెంట్ కొన్న 3 నెలలకి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి ఫీవర్ వచ్చి బ్రెయిన్ లోకి ఎక్కిందంటే 15 లక్షలు బిల్ అయితే 24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం
24 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ని ఎవరి దగ్గర కొన్నాడో వానికే 19 లక్షలుగా అమ్మిండు బిల్డర్కి. ఎమర్జెన్సీ అటువంటిది, ఇంకేం చేస్తాడు. కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే సంపాదన చేసింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం పోతే అనుభవించలేం కదా. హెల్త్ జాగ్రత్త చూసుకోవాలా, హెల్త్ నేను తీసుకోవాలా. ఒక్కటే ఆలోచన, రేపు పొద్దుగాల నేను లేకపోతే ఏంది నా ఫ్యామిలీ.